Greetings in Jesus' wonderful name. Now I am going to introduce you a wonderful missionary to Andaman Nicobar Islands, Pastor K. George Muller, and he is going to explain how God has called him and how he has committed and came as a missionary and planting churches in expanding the kingdom of God. So dear friends, let's listen to the testimony and witness of Pastor K. George Muller, the founder and pioneer of Maranatha Prayer House, Maranatha Ministries in Andaman and Nicobar Islands. Yes, Pastor గారు, please praise the Lord. మీ సాక్ష్యము, మీ యొక్క పిలుపు, ఇక్కడ పరిచర్య గురించి కొద్దిగా చెప్పండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ అవకాశం కలుగజేసినటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ సదవకాశాన్ని కలుగజేసినటువంటి దైవజనులు పాస్టర్ శాంత్ కుమార్ గారికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొల్లావుతుల జార్జ్ ముల్లర్. నేను పుట్టింది పెరిగింది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి మలికిపురం మండలం రామరాజు వెంక అనే చిన్న పల్లెటూరులో పుట్టి పెరగడం జరిగినది. చిన్నప్పటి నుంచి కూడా నాకు పచ్చకమల వ్యాధితో బాధపడుతుండేవాడిని. 18 సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడ్డాను. 18వ సంవత్సరంలో నేను మరణ పడక మీద ఉంటుండగా దేవుడు అద్భుత రీతిగా ముట్టి దేవుడు స్వస్థపరిచి దైవికమైన స్వస్థతను అనుగ్రహించి దేవుడు నన్ను పాప బంధకాల నుంచి విడిపించి దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు, రక్షించాడు. దాని తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది ఆ రీతిగా విశ్వాస జీవితంలో సాగుతున్నప్పుడు ప్రభు తన సేవకు నన్ను పిలవడం జరిగిందండి. సేవకు పిలిచిన తర్వాత పరిచర్య ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అని చెప్పి ఇలా ఆలోచిస్తున్న సమయంలో ప్రభు ఒక ప్రత్యేకమైన భారాన్ని పెట్టాడు. అదేంటంటే సేవ చేస్తే కనుక సేవ లేని ప్రాంతంలో సేవ చేయాలని, సేవకులు లేని చోట సేవ చేయాలని చెప్పి, సువార్త అందని ప్రజలకి సువార్తను ప్రకటించాలని చెప్పి, సంఘములు లేని చోట సంఘాన్ని స్థాపించాలి అని, అంత మాత్రమే కాకుండా మన కుటుంబానికి, బంధువులకి, గ్రామానికి దూరంగా వెళ్ళి దూర ప్రాంతాలకు సేవ చేయాలని చెప్పి అలాంటి భారాన్ని నా హృదయంలో పెట్టినందువలన ఎక్కడ చేయాలని చెప్పి, మరి అట్లాంటి ప్రాంతం ఏది అని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్న సమయంలో నేను చెన్నైలో మారనాథ బైబిల్ కాలేజీలో చదువుతున్న సమయంలో అండమాన్ గురించి విన్నానండి. అండమాన్లో దాదాపుగా 50,000 మంది కంటే ఎక్కువ మంది తెలుగు ప్రజలు ఉన్నారు. అక్కడ సంఘాలు లేవు, సేవకులు చాలా లేరు, కొరతగా ఉంది అని చెప్పి విన్నప్పుడు 2 సంవత్సరాలు దేవునిలో ప్రార్థన చేయగా దేవుని మహాకృపను బట్టి మరి 1989వ సంవత్సరం మే నెలలో ఒక 7 దినాలు ఓడ ప్రయాణం చేసి ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో అడుగుపెట్టడం జరిగిందండి. వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎవరు నాకు తెలీదు, దేవుని మహాకృపను బట్టి కరపత్రాలు తీసుకుని తెలుగు ప్రజలు ఎక్కడున్నారని చెప్పి ఇంటింటికి వెళ్ళి వారికి ఆ కరపత్రం ఇచ్చి వారిని పరిచయం చేసుకుని ఆ రీతిగా సువార్త ప్రకటించడం జరిగింది. ఆ రీతిగా సువార్త దాదాపు 7 నెలలు ప్రకటించిన తర్వాత ఒక హిందూ కుటుంబం, పూజారి కుటుంబంలో సువార్త చెప్పినందువలన దాంట్లో ఒకరిద్దరు ఆ కుటుంబ సభ్యులు చేసిన విశ్వాసం ఉంచారండి. అట్లా వారిని బట్టి చర్చ్ ప్రారంభించాం. దేవుని మహాకృపను బట్టి ఈరోజు 300 మంది సంఘ విశ్వాసులు ఈ స్థానిక సంఘంలో, దాని తర్వాత 6 బ్రాంచ్ సంఘాలు మరి ఏర్పాటు చేయబడడానికి దేవుడు కృప చూపినాడు. పొద్దుర్లు, అదేవిధంగా లిటిల్ అండమాన్లు, బొంబు ఫ్లాట్లు, డిగ్లూపూర్లో, చున్నాబట్టాలు, కాలిగట్లో, అదేవిధంగా ఆంధ్రాలో కూడా మరి ఇక పరిచర్య దేవుడు విస్తరణ చేసి ఉన్నాడు. నాకు భార్య ప్రేమ కుమారి, దాని తర్వాత 3 పిల్లలండి, 2 కుమార్తెలు, కుమారుడు సేత్ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. రూత్ అండ్ పెర్సీ ఇద్దరు కూడా పిల్లలు, వారి వర్ష పిల్లలకి దేవుని పరిచర్యలు సాగుతున్నారు. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇంకొను అనేకమైన దీవుల్లో సేవ లేదు, సంఘాలు లేవు, సేవకులు లేరు. ఆ ప్రాంతాలకు కూడా మరి సువార్త ప్రకటింపబడాలి, సువార్త అందని ప్రజలకి సువార్త అందించబడాలనే భారంతో దేవుని సేవలు ముందుకెళ్తున్నాం. కనుక మా కొరకు, మా కుటుంబం కొరకు మన పరిచయకు ప్రార్థించాలని చెప్పి మీకు వందనాలు చేస్తున్నాం.
Hallelujah. Thank you very much, Pastor Garu. So I literally visited one Andaman island that's called Little Andaman and stayed for 4 months, and I experienced how God has sent this man of God, this servant, to reach out to perishing souls and build his kingdom. I stayed and ministered to one branch church of Maranatha Prayer House, and I literally experienced the great need of God's work. And today, on another island I visited near to Port Blair, that's Bamboo Flat, Chunabata, where there is a great need to support this mission. Literally, the Church of God, Church of Christ is worshipping under tin sheets without any proper facilities. So dear brothers, sisters, friends and partners in Christ Jesus, come join the servants of God like this, the genuine, committed, passionate missionaries, and uphold them through your prayers and your generous mission contributions. If you have time and led by Holy Spirit, please come and join Pastor Muller and Maranatha Prayer House to reach out people in Andaman Nicobar Islands. I wish all of you to come and see the beauty and wonder of God's creation, as well as join the missions. If you can't come and if you are far away, please extend your support through your financial, materialistic gifts, so that God will bless you and make you worthy of receiving eternal gifts and rewards. Thank you so much. I shall give pastor's details under the link under this YouTube under the link. Please log in and find the details to contact Pastor Muller and to know more about Maranatha Prayer House Ministries. Thank you. God bless you all.